సమయం చాలా విలువైన సమయం, మరలా రాదు. దైవజనులు ఐపీసీ అనంతపురం ఏరియా ప్రెసిడెంట్ గారు, దైవజనులు రెవరెండ్ డాక్టర్ దారా యేసుదాస్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. గౌరవనీయులు అయ్య గారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు. దేశ విదేశాల్లో దైవజనులు వాడబడుతున్నారు. రీసెంట్గానే 5 దేశాల్లో దేవుని వర్తమానాన్ని అందించి క్షేమంగా మన మధ్యకు వచ్చారు. ఈరోజు ఈ విధంగా దేవుని వాక్యాన్ని మనకు బోధించడానికి దైవజనులను దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు. దైవజనులను చప్పట్లు కొట్టి దేవుని వాక్యం కొరకు ఆహ్వానిద్దాం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మనము చేరి వచ్చుటకు సహాయం చేసిన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచి దైవజనమా, ఈ 2024 సంవత్సరంలో మే మాసములో 22వ తారీఖున మందిర 2వ వార్షికోత్సవ సందర్భముగా మనమంతా ఆహ్వానించబడ్డానికి మొదటి కారణము దేవుడు. ఆ తర్వాత దేవుని సేవలో, దేవుని పనిలో కొనసాగుతున్న శేఖరన్న గారు అలాగే మేరక్క గారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. వారిద్దరు వారి కుటుంబంతో, అనగా వారి కుమారుడు కోడలు కుటుంబంతో కలిసి మనల్ని అందరినీ ఆహ్వానించేందుకు శేఖరన్న గారికి, మేరక్క గారికి, వారి కుటుంబానికి యేసు నామంలో వందనాలు. అలాగే ఈ సభను లేక ఈ యొక్క మందిరపు 2వ వార్షికోత్సవాన్ని జరిపిస్తున్న పాస్టర్ జేమ్స్కు కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ముందుగా ఆత్మీయ కుమారుడుగా సాక్షి చెప్పిన అన్నాస్ బాబు గారికి కూడా ఏసునామమున తెలియపరుస్తున్నాను. అనంతపురం ఏరియాలో సేవకులుగా ఒక సేవకునిగా కొనసాగుతున్న యాకోబేకి ఏసునామములో వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే నా ఎముకకు ఏసునామములో వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే చేరొచ్చిన మీ అందరికీ ఏసునామములో వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ వందనాలు అయ్యా అనండి. వెరీ గుడ్. ఎందుకంటే వందనాలు అడిగి పెట్టించుకోవడం మంచిది, వందనాలు చెప్పుకోనుట మనకు చాలా మంచిది. ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటే చూడండి, మీ మోకాలు కొంచెం సీరియస్గా ఉన్నాయి కదా, నవ్విస్తాం. చూడండి, మీ పక్క వాళ్ళకి వందనాలు చెప్పండి ఒకసారి నవ్వకుండా. చూడండి, మీ మోకాల పనులన్నీ విగిద్దాం. చూడండి ఎంత బాగున్నారు మీరు కదా, సీరియస్గా ఉన్నారు. అట్లా ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటే సంతోషంగా ఉంటాం. సంతోషమే చెప్పాలి, సంతోషమే సగం బలం కదా. సంతోషంగా ఎవరు ఉంటారో, ఏ కుటుంబంలో సంతోషంగా ఉంటారో, భార్యాభర్తలు కావచ్చు, అన్న చెల్లి కావచ్చు, అక్క తమ్ముడు కావచ్చు, సంతోషంగా ఏ కుటుంబం ఉంటుందో ఆ కుటుంబంలో సగం బలం ఉంటుంది. ఇంకా దిగులు, చింత, యావత్తు ఏమైతే కొట్టుకొని పోతాయి. అన్నాస్ బాబు చెప్పండి, ఆయనకు ఒక భార్య, 2 పిల్లలు కదా, అది చెప్పలేదు నువ్వు. ఆయనకు ఒక భార్య, 2 పిల్లల, కొడుకు కుమారుడు. ఆయన గురువును మించిన శిష్యుడిగా ఉన్నాడు. అంటే నాకు ఒక మందిరం ఉంటే ఆయనకు 3 మందిరాలు ఉన్నాయి. ఇప్పుడు చక్కటి 2 మంచి ఇల్లు ఉన్నాయి, 2 మందిరాలు ఉన్నాయి. ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో దేవుని ఎద్దుకు వచ్చాడు. ఈరోజు ఉన్నతమైన స్థితిలో దేవుడు అన్నాస్ బాబు నుంచేందుకే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీలో ఎవరైనా సరే దిగులు చెందకుండా దేవుని సంపూర్ణంగా విశ్వసించండి. దేవుడు అందరినీ ఉన్నతమైన స్థితిని తప్పక ఇస్తాడు. ఆయన ఎవరి పక్షంగా పక్షపాతం ఉండేవాడు కాదు. ఆయన అందరికీ సహాయం చేసే దేవుడు. అందుకే యేసు ప్రభు అందరికీ ప్రభు. తక్కువ జాతని, ఎక్కువ జాతని దేవునికి భేదమేమి లేదు. యేసు ప్రభు అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు అందరి కొరకు మరణించాడు. యేసు ప్రభు అందరి కొరకు రక్తం కాచాడు. యేసు ప్రభు అందరికీ నిత్య జీవం ఇవ్వాలని యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన చేత ప్రేమించబడ్డ అందరూ ఏమవుతారు? ఆయన చేత ప్రేమించబడ్డ అందరూ ఏమవుతారు? ఆస్తి కర్తలు అవుతారు. ప్రస్తుతానికి ఆస్తి లేని వ్యక్తి, ఏమి లేని వ్యక్తి ఆస్తికి ఏమైనాడు? కర్తను కదా. కాబట్టి ఆయన ప్రేమించు వారందరిని దేవుడు ఆస్తి కర్తలుగా చేస్తాడు. అట్టి కృప మనందరికి దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. ఈరోజు మన కార్యక్రమాలు ఆ మందిరపు 2వ మందిరం కాదు కానీ మందిరపు 2వ వార్షికోత్సవం. ఈ మందిరానికి 2వ వార్షికోత్సవం. 2వ మందిరం అంటే ఇంకో మందిరం కాదు కానీ మందిరానికి 2వ వార్షికోత్సవం. మొదటి వార్షికోత్సవం అక్కడ జరిగించాం గ్రౌండ్లో, ఈ 2వ వార్షికోత్సవం ఇక్కడ జరిగిస్తా ఉన్నాం. అలా జరిగించడానికి శేఖరన్నను, మేరక్కను, వారి కుటుంబాన్ని ప్రేమించి దేవుడు ఇట్టి భాగ్యాన్ని ఇచ్చాడు. వారిని ఇంకా దేవుని సేవలో అత్యధికంగా వాడుకున్నట్టుకు ప్రభు రెట్టింపు అభిషేకము దయచేయునుగాక. ఆమేన్. ఇప్పటికే వారి ద్వారా కొన్ని కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఆయన సజీవుడని నేను ఆయన్ని బలపరుచుకుంటూ కొందరు జీవితాల్లో మేలు చేస్తూ వాడుకుంటూ ఉన్నాడు దేవుడు. ఇంకా రెట్టింపుగా తప్పక వాడుకుంటాడు. అందుకు దేవుడు వారి పట్ల కృప చూపి కనికరం దయచేయునుగాక. ఆమేన్. మంచిది. కొంతసేపు దేవుని వాక్యం విందాం. అరగంట ముద్దు, 45 నిమిషాల హద్దు, గంట వద్దు. చెప్పండి, అరగంట ముద్దు,
45 నిమిషాలు హద్దు, గంట వద్దు. ఆ కొనంలో వాక్యం నేర్చుకుందాం. ఎందుకంటే మళ్ళీ బర్త్డే కూడా ఉంది కదా, బర్త్డే కార్యక్రమం కూడా కేక్ కట్టుకుంది ఉంది కాబట్టి దాన్ని ముగించుకొని వారు ఇచ్చే ఆతిథ్యంతో వారిని దీవిస్తూ వారి సహకారం పొందుకుంటూ సేవలో ముందుకు సాగిపోదాం. అనాస్ బాబు వలె ఎన్ని కష్టాలు వచ్చినా, ఇంటి వారైనా బయటి వారైనా ఎవరు ఏమన్నా సరే ఆయన దేవుని విడిచిపెట్టలేదు. అందుకే దేవుడు ఆయన్ను అంత గొప్పగా హెచ్చించాడు. ఆ విధంగా మనందరం కూడా దేవుణ్ణి విడవక ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. సరే, మంచిది. ఇది మందిరపు వార్షికోత్సవ కార్యక్రమం. సమయ సందర్భంగా మనం దేవుని వాక్యాన్ని మాట్లాడుకోవాలి కదా. సమయ సందర్భంగా దేవుని వాక్యం మందిరం గురించి కాబట్టి మందిరం గురించి వాక్యం నేర్చుకుందాం. ఒకసారి మా గురువు లేకుంటే నంద్యాలలో ఉన్నటువంటి రాయలసీమలో బెంజమినే గారు అపోస్తలులు అన్నమాట. వారు బతికున్న రోజుల్లో ఆయన దగ్గర నేను కొంత పరిచారకునిగా ఉండేవాళ్ళం. మా తండ్రికి క్రీస్తు బెంజమిన్ గారు కానీ చూపించడం వల్ల నేను తరబేదు పొందిన తర్వాత కొన్నాళ్ళు వారి దగ్గర ఉందామని ఉన్నాను. ఆ రోజుల్లో నేను యేసుపాదం యోసేపు ఉండేవాళ్ళం. మేము ముగ్గురం ఉండగా ఆ సంఘములో ఉన్న ఒక సహోదరుని కుటుంబంలో ఓ చిన్న పాప చనిపోయింది. చనిపోయినప్పుడు మా ముగ్గురు నమ్మించాడు. అయ్యా, ఈ రాత్రంతా ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నాను రా బాబు అని పంపించారు. వాళ్ళలో పెద్ద నేనే కాబట్టి పాటలైనా సందర్భ సహితంగా పాటలు పాడాలి, వాక్యమైన సందర్భ సహితంగా వాక్యం చెప్పాలి. ఏదో వచ్చినగా వంతు వచ్చింది గెంతేద్దామన్నట్టుగా ఉండకూడదు అనమాట. సందర్భంగా పాటలు పాడాలి, సందర్భంగా వాక్యం చెప్పుకోవాలి. సరే, నేను పోయినాను, పాట పాడినామని చెప్పినారు. నేనే మొదలుపెట్టిన పాట. ఏం పాట అంటే వాళ్ళంతా కుటుంబ సభ్యులు ఆ చిన్నపిల్ల చనిపోయింది ఏడుస్తూ ఉన్నారు. నేను పాడిన పాట అంటే ఇంకా అనుభవం లేకపోతే ఆ పాట పాడ. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతుమని బాన ఆ పాట పాడొచ్చు ఎవరన్నా? చనిపోయిన దుఃఖంతో ఉంటే వాళ్ళ ఇంట్లో ఆ పాట పాడతారు. అది మేలు ఏమన్నా? మేలు కాదు కదా. దుఃఖ సందర్భ సహితం పాట పాడాలి. ఆ రోజుల్లో మాకు అనుభవం లేదు కాబట్టి ఆ పాట పాడడం. ఇంటికి పోయి చెప్తే, ఏం పిల్లలు రా మీరు, పరమంద శిష్యులా ఉన్నారు, పాట పాడి తెలుదా మీకు అని అయ్యగారు మళ్ళీ మాకు నేర్పించి అన్ని అనుభవం ముందు కొనసాగింపజేస్తారు. అంటే సందర్భ సహితంగా పాటలు పాడాలి, సందర్భ సహితంగా వాక్యం మాట్లాడుకోవాలి. ఆ విధంగా మనం ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. మనకు ఆయుష్ ఇచ్చిందంటే చనిపోయిన కంటే గొప్పలమని కాదు. మనలో ఇంకా ఏదైనా సరి చేసుకోవాల్సింది ఉందేమో, అందుకోసమే దేవుడు మనకేం చేసినాడు, ఆయుష్ ఇస్తా ఉన్నాడు. 2019లో కరోనా వచ్చింది, చాలా మంది చనిపోయినారు, సేవకులు చనిపోయినారు. నాకు కూడా కరోనా వచ్చింది, చచ్చిపోయేంత స్థితికి పోయాను, చనిపోతామన్నారు. అందుకు మా జేమ్సే సజీవ సాక్షి. ఎందుకంటే డాక్టర్లు ఈయన దగ్గర లేని చెప్పినారు, బతికించినాడు. అంటే చచ్చిపోయిన కూడా నేను గ్రేట్ అనే కాదు. ఇంకా నాలో ఏమైనా దిద్దుకోవాల్సి ఉందేమో, నేను ఇంకా సరి చేసుకోవచ్చు ఉందేమో, అందుకే దేవుడు నాకేం చేసిన మళ్ళా ఆయుష్ ఇచ్చినాడు. కాబట్టి ఆయుష్ పొందిన మనందరం కూడా వాక్య ప్రకారంగా మనల్ని మనం ఏం చేసుకోవాలి, కట్టుకోవాలి. వాక్య ప్రకారంగా మనల్ని మనము బలపరుచుకోవాలి. ఇక మన ముందుండేది రెండవ రాకడ. యేసు ప్రభు రెండోసారి మధ్యాకాశం రాబోతున్నాడు. హిందువులు ఏమంటే వీర వసంతరుడు వస్తాను వారు అంటున్నారు. ముస్లిమ్స్లు ఏమో పైగంబర్ ఫిర్రాయగా సబ్బులో కేక్ కరేగా అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాటన్నిటికంటే శ్రేష్టం ఏంటంటే యేసు ప్రభు రెండోసారి భూమి మీదకి రాబోతున్నారు. మనందరం కూడా మధ్యాకాశం పోవాలి. ఆ మధ్యాకాశం పోయే లోపల ఇక్కడ ఉండగానే మనం ఏం చేసుకోవాలి, ఈ వాక్య ప్రకారంగా మనం సిద్ధపరచుకుందాం. సరే, మంచిది. ఈరోజు మందిరపు వార్షికోత్సవం కాబట్టి మందిరాలు 2 రకాలు. హలో చెప్పాలి. ఇప్పుడు మందిరాలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒక రకం చెప్పండి. ఒక రకము అక్షరార్థమైంది. మనకు కనబడే గుడి గోడల్ని మందిరం, ఇది అక్షరార్థమైంది. రెండోది ఆత్మార్థమైంది. అక్షరార్థమైంది, ఆత్మానుసారమైంది. 2 రకాల మందిరాలు ఉంటాయి. చూడండి, ఆత్మానుసారం మందిరం మనమా అనడానికి ఒక వాక్యం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం. యేసు క్రీస్తు ద్వారా చూడండి, ఆత్మ సంబంధమైన అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. హల్లెలూయా.
ఇక చేరిన మనందరము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్న వాళ్ళము. అక్షర సంబంధంగా గుడి గోడలతో కట్టబడింది అక్షరార్థమైన మందిరము, ఆత్మానుసర మందిరం మనమే. అయితే ఈ రెండు అక్షర సంబంధమైన ఆత్మ సంబంధమైన మందిరానికి ఉండవలసినవి చాలా ఉన్నాయి. వాటిలో 3 చూద్దాం, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. మనము మందిరానికి, ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన మందిరానికి ఉండవలసిన ఒక 3 విషయాలు జ్ఞాపకం చేద్దాం. ఆ విషయాల్లో చూద్దాం. నెంబర్ 1, ఏముండాలి మందిరానికి? అక్షర సంబంధ మందిరమైన ఆత్మ సంబంధమైన మందిరానికైనా ఉండవలసినవి. ఒకటోది కీర్తనలు 93వ కీర్తన, ఉండవలసింది 93వ కీర్తన 5వ వాక్యం చదువుదాం. అక్షర సంబంధమైన మందిరం కావచ్చు, ఆత్మ సంబంధమైన మందిరం కావచ్చు, మందిరానికి ఉండవలసినవి ఏంటివో ఒకటోది 93వ కీర్తన 5వ వచనము. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. చప్పలు కొట్టి దేవుని మహింపరచండి. హల్లెలూయా. దేవుని వాక్యము తెలియపరుస్తుంది. అక్షర సంబంధన మందిరమైన ఆత్మ సంబంధన మందిరమైన ఎన్నటెన్నటికి నీ మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలత. అక్షర సంబంధం మందిరమైన ఆత్మ సంబంధం మందిరమైన మనందరం కూడాను పరిశుద్ధతయే దేవుని మందిరమునకు అనుకూలత. అంటే మనమందరం ఎలా ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు? మందిరానికి వచ్చే మనము, మందిరమై ఉన్న మనము పరిశుద్ధంగా ఉండాలి. ఎవరు యేసు ప్రభు రాజ్యములో ఉండాలన్నా, యేసు ప్రభుతో నిత్య జీవాన్ని అనుభవించాలన్నా వారందరూ పరిశుద్ధంగా ఉండాలి. అందుకే 2024 సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? చదవండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వాక్యం చూద్దాం. ఒక మతాన్ని స్థాపించడానికి, ఒక కులాన్ని స్థాపించడానికి, కొట్లాట పెట్టడానికి యేసు ప్రభు రాలేదు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వాక్యం చూద్దాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకు గవిని వెలుపల శ్రమ పొందెను. ఎవరినంట? పరిశుద్ధులను కదా అనే కాదు, ప్రజలను. ప్రజలంటే హిందువులా? ప్రజలంటే ముస్లింలా? ప్రజలంటే క్రైస్తవులా? కాదు, అందరూ ప్రజలే. ముస్లింస్లైనా, హిందువులైనా, క్రైస్తవులైనా అందరెవరు? ప్రజలు. ఆ ప్రజలను దేవుడు పరిశుద్ధ పరచటానికి 2024 సంవత్సరం కిందట యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వేలాడి గవిని వెలుపల శ్రమ పొందాడు, రక్తం కాచాడు. ఎందుకు కాచాడు? ప్రజలందరూ, ఆ జాతి ఈ జాతి అనుకోకుండా ప్రజలందరూ పరిశుద్ధపరచబడాలి. ఎందుకు? నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారము. చూడండి మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. దేవుడు యేసు ప్రభు ఏమై ఉన్నాడో, యేసు ప్రభుని ప్రార్థించే వాళ్ళు, యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు యేసు ప్రభు చేత మేలు పొందాలని, యేసు ప్రభు చేత దీవించబడాలని, యేసు ప్రభు చేత ఆశీర్వదించబడాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చే వారందరూ ముందు అందరూ పరిశుద్ధులుగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ద్వారా సృష్టించబడిన ప్రజలందరూ కూడా అలాగే ఉండాలి అని కోరుకుంటున్నాడు. చూడమాట, నేను పరిశుద్ధునై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. హల్లెలూయా. అందుకే మన వాళ్ళు పాట పాడుతుంటారు పెళ్ళిలో, ఏమని? పరిశుద్ధ 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 ప్రభు. అంటే యేసు ప్రభు పరిశుద్ధుడు కనుక వారు తెలిసి ఏం
వరదూతలైనానే వాణింపగలరా. కాబట్టి మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. నేను పరిశుద్ధంగా ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధంగా ఉండండి. సరే, పరిశుద్ధంగా ఉంటే లాభాలేంటి? పరిశుద్ధంగా ఉంటే మనకు లాభాలేంటి తెలుసుకుందాం. తెలుసుకున్నాక తప్పకుండా మనము ఆ పరిశుద్ధంగా ఉందాం. పరిశుద్ధంగా ఉందాం. చింతపండు వాడటం వల్ల లాభాలు చెప్పండి మా సిస్టర్స్ చెప్తారు. చింతపండు వాడటం వల్ల లాభాలేంటి చెప్పాలి తెలుసా? ఆ చింతపండు వాడటం వలన ఊరగాయ చెడిపోదు, మనకు ఫ్రీ మోషన్ వస్తుంది తాగితే కదా. చింతపండు చాలా లాభాలు ఉన్నాయి. అట్లాగే ఏం అడిగిన లాభాలు. జీలకర్ర వల్ల లాభాలు ఏంటివి? గొంతు పట్టుకోకుండా జీలకర్ర తాగితే గొంతు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే జీలకర్ర వల్ల చాలా అట్లాగా మనం వాడుకునే వస్తువుల లాభాలు ఉన్నట్టుగానే మనము పరిశుద్ధంగా ఉంటే లాభం ఏంటి? వారు ఏ సంఘం వారైనా ఏ ఊరు వారైనా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు. లాభం ఒకటి చూడండి, హెబ్రీ పత్రిక. పరిశుద్ధంగా ఎవరు ఉంటారో వాళ్ళు, భార్య ఉంటే భార్య, భర్త ఉంటే భర్త, ఎవరుంటే వాళ్ళు పరిశుద్ధంగా ఉంటే లాభాలు 5 ఉన్నాయి. చూడండి, ఒకటి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. పరిశుద్ధంగా ఉంటే లాభము ఒకటోది సమాధానమును, పరిశుద్ధత కలిగి ఉంటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభుని చూడలేరు. ఈరోజు మనందరి ఆశ యేసు ప్రభుని చూడాలంటే మనలో ఉండాలి పరిశుద్ధత. ఎవరు పరిశుద్ధంగా ఉంటారో వారు ప్రభుని చూస్తారు. కాబట్టి ప్రియ దైవజనమా, ఇంకా మీలో ఎవరైనా సరే యేసు రక్తముతో మీరు కడగబడకపోతే ఇప్పుడే తీర్మానం చేసుకోండి. యేసు ప్రభువా, నన్ను పరిశుద్ధురాలని చెయ్యండి, నన్ను పరిశుద్ధం చెయ్యండి, నీ రక్తాన్ని నా మీద ప్రోక్షించండి. నేను పరిశుద్ధపరచబడిన రుజువుగా బాప్తిసం పొందుతాను. బాప్తిసం పొందిన అందరూ యేసు ప్రభు నామములో పరిశుద్ధులై ఉన్నారు. హల్లెలూయా. బాప్తిసం పొందిన వారు ఒకసారి చేయొద్దండి. బాప్తిసం పొందిన వారు చేయొద్దండి. వీరందరూ పరిశుద్ధులు. చప్పలు దేవుని మహింపరచండి. పరిశుద్ధులు దేవుని చూస్తారు. ఇంకా మీరు ఎవరైనా సరే పరిశుద్ధులుగా ఉండకపోతే తీర్మానం చేసుకొని బాప్తిసం పొందండి. మీ పాపాలు కడిగి వేసుకొని బాప్తిసం పొందండి. ఎందుకంటే ప్రభు ఈరోజు వస్తాడో రేపు వస్తాడో తెలియని రోజులు ఉన్నాం. ఎందుకంటే రాజ్యం మీదకి రాజ్యము, ప్రభుత్వాల మీదకి ప్రభుత్వాలు, అధికారుల మీదకి అధికారులు, ఆ అధికార ఆకాంక్ష చేత మనుషులను చంపుకుంటున్నారు. దయాదాక్షిణ్యం లేకుండా కోళ్ళు కోసినట్టుగా మనుషులు గొంతులు కోస్తా ఉన్నారు. ఇవన్నీ రాకడ ముందు జరిగే సూచనలు. ఏ ప్రభుత్వం రేపు వస్తుందో తెలియని రోజుల్లో మనం ఉన్నాం. ఏ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందో, ఎవరిని చంపుకుంటారో అన్న భయంతో ఆ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చే ముందు కనబడే సూచనలు. ఈ లోపు మనం చనిపోకుండా ఉంటే సరి. చనిపోక ముందే మనం ఏమై ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. ఈరోజు మనది, రేపు మంది కాదు కనుక రేపు అనేది రాకముందే పశ్చాత్తాపడదాం, పాపాలు ఒప్పుకుందాం, యేసు రక్తాన్ని నా మీద ప్రోక్షించు ప్రభు అడుగుదాం, బాప్తిసం పొంది పరిశుద్ధంగా ఉందాం. యేసు ప్రభు మధ్యాకాశానికి ఇప్పుడు వచ్చి రండి అంటే ఇట్లే మనం పైకి వెళ్ళిపోవాలి. అంత సిద్ధపాటు మనకు ఉండాలి. అదే పరిశుద్ధులుగా ఉండే భాగ్యం ఏంటంటే, ఒకటి దేవుణ్ణి చూస్తారు. రెండో చూద్దాము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ వాక్యం చూద్దాం. మా సమయం మా ముందు పెద్ద వాచ్ ఉంది, దాన్ని చూసుకుంటూ చెప్తాము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. కాసేపు ఓపికగా వినండి. ఎట్టకేలకు ఎర్రగుంటలో సేకరణ ద్వారా నడిపించబడుతున్న అందరూ కూడా ఎక్కడికి పోవాలి? పరలోకం పోవాలి, మోక్షం పోవాలి. అక్కడ పోయి ఏం చేయాలి? యేసు ప్రభుని చూడాలి. యేసు ప్రభుని చూడాలంటే ఖచ్చితంగా మనం ఏమై ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. చూద్దాం. రెండోది, ప్రభువైన యేసు కృప,
పరిశుద్ధులకి తోడై ఉండునుగాక. హల్లెలూయా. రెండవది, ఎవరు పరిశుద్ధంగా ఉంటారో వారికి యేసు ప్రభు కృప తోడై ఉంటుంది. యేసు ప్రభు కృప నీకు, నాకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, మనందరికీ తోడై ఉండాలంటే ఒకటే సూత్రం, మనం పరిశుద్ధులమై ఉండాలి. ఒకటి, పరిశుద్ధులుగా ఉంటే దేవుని చూస్తాము. రెండు, ప్రభుని యేసుక్రీస్తు కృప మన ఉంటుంది. అలా తోడుగా ఉండాలంటే మనము పరిశుద్ధులమై ఉండాలి. మూడో చూద్దాము, అదే ప్రకటన 20వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. పరిశుద్ధులుగా ఉంటే 5 లాభాలు ఉన్నాయి. పరిశుద్ధులుగా ఉంటే 5 లాభాలు. ఒకటి, దేవుని చూస్తాము. రెండు, దేవుని తోడు కలిగి ఉంటాము. మూడు, 20వ అధ్యాయము 6వ వచనము, ఈ మొదటి పునరుత్థానములో పాల్గొనువారు ధన్యులు, వారు పరిశుద్ధులై ఉందురు. హల్లెలూయా. మూడవ లాభం ఏంటంటే, ఎవరు పరిశుద్ధంగా ఉంటారో వారు మొదటి పునరుత్థానములో పాలు పొందుదురు. యేసు ప్రభు రెండోసారి మధ్యాకాశానికి రాబోతున్నాడు. పెళ్లి కుమారుడుగా పరలోకం దిగి మధ్యాకాశంకి వస్తాడు. సిద్ధపడిన వారు అనగా పరిశుద్ధపరచబడ్డవారు భూమి నుంచి పైకెత్తబడతారు. దాన్ని పునరుత్థానం అంటారు. ఆ పునరుత్థానంలో పాల్పంపులు పొందేవారు ఎవరయ్యా అంటే పరిశుద్ధులు. హల్లెలూయా. అప్పుడు మధ్యాకాశానికి సంఘం పోతుంది, పరిశుద్ధులు పైకి పోతారు. భూమి మీద అందరూ పాపులు ఉంటారు. అప్పుడు ఇంతకంటే ఎక్కువ ఎండలు, ఇంతకంటే ఎక్కువ శ్రమలు, ఇంతకంటే ఎక్కువ భయంకరమైన కార్యాలు జరుగుతాయి. 7 ఏళ్ళు పెళ్లి విందు ఉంది, 7 ఏళ్ళు భూమి మీద శ్రమల కాలం అంటారు. అవి తప్పించుకోవాలంటే ఒకటే సూత్రం, పరిశుద్ధులుగా ఉండాలి. నీవు ఆత్మ సంబంధమైన మందిరం కాబట్టి మనము ఈ మందిర వార్షికోత్సవంలో మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎన్నటెన్నటికీ పరిశుద్ధంగా ఉండాలి. చూడండి, ఆ పాటలో ఉంటుంది, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఓ లోకమంతా తెలుసుకుంటారు. 7 ఏళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. 7 ఏళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. 7 ఏళ్ళు లోకం పోతుంది. 7 ఏళ్ళు నీతి వార్త మూయబడు, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ప్రియ దైవజనమా, దేవుని పెద్దలారా, దేవుని మందిర వార్షికోత్సవానికి వచ్చిన వారులారా, మన ముందుంది 2వ రాకడ. ఈ 2వ రాకడ 2 దశలు. ఒకటి రహస్య రాకడ, మరొకటి ప్రత్యక్ష రాకడ. రహస్య రాకడలో పాలు పొందేవారు ఎవరయ్యా అంటే పరిశుద్ధులు. ఇద్దరు మంచం మీద పండుకుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. అనగా పరిశుద్ధులు ఎత్తబడతారు, పరిశుద్ధ పచ్చబడిన వారు విడవబడతారు. ఇద్దరు తిరగలి విసుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. అనగా పరిశుద్ధులు ఎత్తబడతారు, పరిశుద్ధ పచ్చబడిన వారు విడవబడతారు. 7 ఏళ్ళు మధ్యాకాశంలో పెళ్లి ఉంది. ఇక్కడ 7 ఏళ్ళు శ్రమలు ఉంటాయి. పరిశుద్ధంగా ఉంటే దీన్ని తప్పించుకుంటాం, పెళ్లి విందులో బిర్యానీ తింటా ఉంటాం. ఏది కావాలి? పరిశుద్ధంగా ఉండేది అంటే యేసు రక్తములో కడగబడండి, మారు మనసు పొందండి, బాప్తిజం పొందండి. చనిపోయిన తర్వాత మంచం మీద పడ్డాక లేకుంటే చిట్ట చివరిలో ఏదో చేయడం కాకుండా ఆయుష్, ఆరోగ్యము, శక్తి, బలం ఉన్నప్పుడే మారు మనసుతో కూడిన పశ్చాత్తాపంతో కూడిన పరిశుద్ధ జీవితం జీవించడానికి బాప్తిజం పొందండి. తద్మూలంగా దేవుని చూస్తాము. అలాగే రెండోది ఆయన కృప తోడుగా ఉంటుంది. మూడోది లేపబడతాము. 4 చూద్దాం. 4వది దానియేలు గ్రంథము
దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వాక్యం. పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు ఈ రోజు కోరుకుంటున్నాడు. నీవు ఏ జాతి వ్యక్తివైనా, ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తివైనా, ఏ ఊరి వ్యక్తివైనా దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా ఉండమని కోరుతున్నాడు. అన్నాస్ బాబు ముస్లిం సహోదరుడు ముస్లిం వాళ్ళని, హిందువులు వాళ్ళని, క్రైస్తవులు అని, తక్కువ జాతివని దేవునికి భేదం లేదు. ఎవరైనా సరే యేసు ప్రభు నామం పేరట పరిశుద్ధపరచబడితే ఇదిగో వారు దేవుని చూస్తారు. యేసు ప్రభు కృప తోడుగా ఉంటుంది. మాత్రం కాక రాకడ వచ్చినప్పుడు ఎత్తబడతారు. మాత్రమే కాక చూడండి దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనము. ఆ రుద్రుడు వచ్చి విషయములో తీర్పు తీర్చు వరకు జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు, చప్పట్లు కూడా దేవుని మహింపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులు రాజ్యము ఏలుదురు. ఈ రోజుల్లో రాజ్య పరిపాలనలో విభాగాలు ఉంటాయి కదా, ముఖ్యమంత్రి, అలాగే తర్వాత ఆయా మంత్రుల వర్గం ఉంటుంది కదా, వారు ఆయా గ్రామాలని, ఆయా పట్టణాలని, రాజ్యాన్ని ఏలుతున్నట్టుగానే ప్రభు యేసు రాజ్యం వస్తుంది. ఆ నీతి పాలన ఇవ్వమంటారు. ఆ రాజ్యములో పరిశుద్ధులు మాత్రమే రాజ్యం ఏలుతారు. రాజుగా రాణిగా నీవు ఉండాలంటే ఈరోజే నీవు పరిశుద్ధురాలుగా ఉండాలి. ఈరోజే నీవు పరిశుద్ధుడిగా ఉండాలి. ఎవరు పరిశుద్ధులుగా ఉంటారో వారు యేసు ప్రభు రాజ్యం వచ్చినప్పుడు యేసు ప్రభు రాజ్యములో రాజ్యాన్ని ఏలే అధికారం గల వారై ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఈ మందిర వార్షిక సందర్భంగా దేవుడు ఓ సహోదరుడా, ఓ సహోదరి నిన్ను అడుగుతున్నాడు, నువ్వు పరిశుద్ధురాలుగా ఉంటావా? నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావా? ఉంటే ఈ లాభాలు అనుభవిస్తావు. ఒకటి దేవుడిని చూస్తాము. 2 దేవుని తోడు కలిగి ఉంటాము. 3 ఎత్తబడతాము. 4 రాజ్య పరిపాలన చేస్తాము. 5 చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యము. పరిశుద్ధులుగా ఉంటే నీవు నీకు ఇల్లు ఉన్నా లేకపోయినా, ప్రభుత్వ పథకాలు వచ్చినా రాకపోయినా, నీకు గవర్నమెంట్ ఇచ్చి ఇల్లు ఉన్నా లేకపోయినా, నీవు పరిశుద్ధుడిగా ఉంటే దేవుని వల్ల కలుగు లాభాలు 5 ఉన్నాయి. అవి నువ్వు అనుభవిస్తావు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు. హల్లెలూయా. 5వది, నీవు పరిశుద్ధుడిగా ఉంటే లోకానికి తీర్పు తీరుస్తావు. ఇలా మనుషులు కూర్చుంటే అమ్మా ఏం తప్పు చేసావు, అయ్యా ఏం తప్పు చేసావని వారు చెబుతుంటే ఇది పొరపాటు, ఇది కరెక్టు అని తీర్పు తీర్చే అధికారము పరిశుద్ధులకు మాత్రమే ఉంది. హల్లెలూయా. స్టోర్లో ప్రభుత్వ బియ్యం రావాలంటే ఏమేమి ఉండాలి? రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఇంకా 7 ముద్రలు ఉండాలి, ఇంకా ఇల్లు ఉండాలి, భూములు ఎక్కువ ఉండకూడదు, కారు ఉండకూడదు. మాకు అమ్మఒడి, మాకు కూతురు జాయి ఉంది, ఆమెకు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే అమ్మఒడి రావాలి. 10th నుంచే రావాలి. మాకు 10th నుంచే ప్రారంభం. దేవుని కృప వల్ల బాబు చెప్పిన ప్రకారంగా అంబేద్కర్ కారు, ఆ తర్వాత ఇప్పుడు షోరూమ్ కారు ఉంది. ఈ కార్లు ఉన్నా కూడా ప్రభుత్వ పథకాలు రావు. అమ్మఒడి రాదు. మాకు అమ్మఒడి రాలేదు. అమ్మఒడి రాకపోతే అమ్మఒడి ఫస్ట్ ఎంత ఇచ్చేవాళ్ళు? అమ్మఒడి 15,000 ఇచ్చేవాళ్ళు. మా చర్చిలో 2 వచ్చింది 15,000. వాళ్ళల్లో ఒక కుమార్తె, ఒక సహోదరి మొక్కుంది, ప్రభా నాకు గనుక 15,000 వస్తే ఆ 15,000 ఎత్తుకుపోయి సేవకునికి ఇస్తా ప్రభా మొక్కుంది. అప్పుడు మాకేమొచ్చింది? అమ్మఒడి కాదు, మాకు వచ్చింది ఏం వడి? నానబడి వచ్చింది మాకి. అంటే పరలోకంలో దేవుడు ఆ కుటుంబాన్ని ప్రేరేపించి 15,000 దేవుడు వారికి ఇస్తే ఆ 15,000 తెచ్చి దేవుని సేవకుని కానుకగా ఇచ్చింది, మాకు నానిప్పించినాడు. హల్లెలూయా. అట్లాగే దేవుడు ఆయన నమ్మిన వారిని ఎప్పుడు అన్యాయం చేయడా. మనం బాధపడాల్సిన అవసరం లే. ఎప్పుడు ఏ పథకం రాకపోయినా సరే, అందరికి ఇండ్లు వస్తున్నాయి కదా. ఇండ్లు వచ్చేది ఎవరికి? ఆడపిల్లకి ఇండ్లు ఇస్తారు, మగపిల్లకి ఇండ్లు ఇయ్యారు కదా. నాకు వచ్చింది మగపిల్ల. నా లిస్టు మొత్తంలో ఆడపిల్లలు ఉంటే నా లిస్టు ఏస్ దాసు అని నాకు ఇండ్లు వచ్చింది కొడివిలో. మరి చూడు, అంటే దేవుని చిత్తం ఇవ్వాలంటే వడ్డించేవాడు మన వాడైతే ఎక్కడ కూర్చుంటేమి మన ముక్కలు మనకు వస్తాయి. అవునా కదా? కాబట్టి వడ్డించేవాడు మన వాడై ఉండాలి. దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు ఏ పథకం మన దగ్గర రాదండి, తప్పక వస్తుంది. రాకపోతే ఆయనే ఇస్తాడు ఆ పథకాన్ని.
అది మన విశ్వాసం అయి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా ఉంటారో, ఈ మందిర వార్షిక సందర్భముగా అన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉంటారో వారు దేవుని చూస్తారు. రెండు దేవుని తోడు కలిగి ఉంటారు. 3 ఎత్తబడతారు. 4 రాజ్యాన్ని వెళ్తారు. 5 లోకానికి తీర్పు తీస్తారు. ఎవరికి ఈ భాగ్యముదు? కేవలము పరిశుద్ధులుగా ఉండవారికి మాత్రమే. యేసు రక్తము రక్తము రక్తము, ఆ యేసు రక్తము రక్తము రక్తము, మందిరానికి ఉండవలసింది 1 పరిశుద్ధత. 2 ఏముండాలి? 3 కదా, నా టైం అయిపోతుంది. రెండో చూద్దాము. 1 దేవుని మందిరము అక్షర సంబంధమైన ఆత్మ సంబంధమైన మందిరానికి ఉండవలసిన 1వ ఏంటంటే పరిశుద్ధత. అందుకే చూడండి, టెంపుల్స్ అన్నా మసీదులు అన్నా సరే ఎలా తెలుస్తుంది పరిశుద్ధంగా ఉంచాలని అక్షరార్థంగా? చెప్పండి ఎలాగా? టెంపుల్ ముందు చూస్తారు. ఒక టెంపుల్ మన ముందు ఉందనుకోండి, ఒక భక్తుడు వెళ్తా ఉంటాడు. ఏం చేస్తాడు చెప్పండి? చెప్పులు ఇడిసి మొక్కుంటాడు. అంటే చెప్పులు ఉండడం కూడా దేవుని దృష్టిలో పరిశుద్ధత కాదు అని హిందువులు, మన సహోదరులు ఏం చేస్తారు? చెప్పులు విడిచి వాళ్ళు దేవుని మొక్కుంటారు. మసీదు పోయే వాళ్ళు చెప్పులు వేసుకొని మసీదులు చెబుతా పోతారా? వాళ్ళు చెప్పులు బయట పెట్టింటే దేవుని మందిరము పరిశుద్ధమైంది, చెప్పులతో పోకూడదు. అది టెంపుల్ అయినా మసీద్ అయినా చర్చ్ అయినా. మరి ఈ రోజుల్లో ఎలా ఎదిగిపోయారు అందరూ? చూడు, కాళ్ళు చేతులు కడుక్కొని పోతున్నారు మందిరంలోకి. ఒకసారి వీళ్ళ మందిరంలో, అనాస్బాబు పూలకొండ మందిరంలో ఇలాగే చదువుతున్నప్పుడు నార్పల్ నుంచి ఒక కుటుంబం వచ్చారు. వాళ్ళు బయట కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చినారు. అంటే దేవుని అక్షర సంబంధమైన మందిరం కూడా పరిశుద్ధంగా చూడాలి అన్న భావం కలిగి అలా కొనసాగుతున్నారు. కాబట్టి దీనికి అలాగే ఉండాలి. మనమే దేవుని మందిరం. మనం కూడా ఎలా ఉండాలి? మన లోపల పాపము లేని పవిత్రమైన జీవితాన్ని మనం జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి. అది 1. 2 చూద్దాం. మందిరానికి 1 ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. 2 మత్తయి సువార్త 2 వాక్యాల విషయాన్ని ముగిచ్చేస్తాయి. 2 వాక్యాలు. మత్తయి సువార్త 21:3. మత్తయి సువార్త 23. మందిరమునకు ఏమి ఉండాలి? మందిరములో ఏముండాలి? 1 పరిశుద్ధత ఉండాలి. 2 ఏముండాలి? మత్తయి సువార్త 21:3. ఎవడైనను అడిగిన యెడల ఉన్నవని చెప్పవలను, చెప్పి పంపెను, నెరవేరినట్లు జరిగేను. ఏమనగా మత్తయి సువార్తలో 21, లేకపోతే మార్క్స్ వార్త 11:10 చూడండి. 11:17. నా మందిరము ప్రార్థనా మందిరము. మార్క్స్ వార్త 11:17. 2 మందిరానికి ఏం బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరము అనబడవను. చెప్పండి అమ్మా, అందపలకండి నామాతో. నా మందిరము. అందరూ అన్న వాటర్ కావాలి కూడా. నా మందిరము
సమస్త జనులకు, సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును. హల్లెలూయా. ఒకటి, అక్షర సంబంధం మందిరానికి పరిశుద్ధంగా ఉండాలి, ఆత్మ సంబంధం మందిరానికి కూడా పరిశుద్ధంగా ఉండాలి. అలాగే అక్షర సంబంధం మందిరానికి ప్రార్థన ఉండాలి, ఆ ఆత్మ సంబంధం కూడా ఏముండాలి, ప్రార్థన ఉండాలి. రెండో కారణము ప్రార్థన. ఏ వ్యక్తిలో ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో ఆ వ్యక్తిలో, ఆ కుటుంబంలో సాతాను హాని చెయ్యడు. హల్లెలూయా. ప్రార్థన లేని వాని మీదనే దాడి, హాని కలుగుతుంది. అందుకే చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వాక్యం చూడండి. ప్రార్థనను భక్తి అంటారు, ప్రార్థనను భక్తి అంటారు. అందుకే దానియేలులో ప్రార్థనా జీవితం ఉంది. ఒంటరిగా ఆయన పరాయి దేశంలో ఉన్నా సరే ఏం చేసుకునేవాడు, రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. మనము రోజుకు ఎన్నిసార్లు తింటామమ్మా సిస్టర్స్? రోజుకు ఎన్నిసార్లు తింటాం మనము? ఆయమ్మ 3 సార్లే. మీరు సహోదరులు రోజుకు ఎన్నిసార్లు తింటాం మనము? 3 సార్లేనా అన్నా? మేము 4 సార్లు తింటాం. అంటే స్నాక్స్ సాయంత్రం పూట బిస్కెట్స్, పానీపూరు, గోబీ మంచు తింటాం కదా, స్నాక్స్ అవి తినట్టు కదా. కాబట్టి 4 సార్లు, అవసరమైతే 5 సార్లు. డాక్టర్లు ఏమంటున్నారు, బాబు అంత ఒకేసారి తినొద్దు, 5-6 సార్లు తిను, షుగర్ ఎక్కువ కాకుండా ఉండాలంటే ఒక 3 ఇడ్లీ కాడ 2 తిను, లేకుంటే 4 ఇడ్లీ కాడ 2 తిను అంటారు. కానీ అంత ఎక్కువ తింటే ఏమవుతుంది, షుగర్ పెరిగిపోతుంది. తక్కువ 5 సార్లు తినమంటున్నారు. అంటే ఎట్టకేలకు ఎక్కువ సార్లు తినమంటున్నారు. మేమంటున్నాము రోజుకి 3 సార్లు ప్రార్థన చెయ్యాలి. మీరు ప్రార్థనా మందిరంకి వచ్చిన మీరు, మందిరం పిలువబడుతున్న మీరు రోజుకు 3 సార్లు ప్రార్థన చేయండి. మీకు హాని కలగదు, హాని కలగదు, హాని కలగదు. కలిగినా దేవుడే చూసుకుంటాడు అంతే. చూడన్నమాట 6:23 దానియేలుకు హాని కలగలేదు అని చూడండి. ఇందును గూర్చి బడితుడై తీయుడని ఆజ్ఞ ఇవ్వగా బంటుడు దానియేలును బయటికి తీసి, చూడండి బాగుండండి, అతడు తన దేవుని యందు భక్తి గల వాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. చప్పలు కొట్టండి. ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో, ఏ కుటుంబం అయితే ప్రార్థన కలిగి ఉంటుందో ఆ కుటుంబం పైన సాతాను దాడి చేసినా హాని కలగదు. హాని కలిగే పరిస్థితి ఉన్నా దేవుడే అడ్డు నిలబడి ఆ కుటుంబ పక్షంగా, ఆ వ్యక్తి పక్షంగా నిలబడి హాని కలగకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. అందరూ అసూయ చేత దానియేలు మీద నేరం మోపారు. దానియేలును తీసిపోయి సింహం బోన్లో వేశారు. సింహం బోన్లో వేయబడ్డ దానియేలు ప్రార్థన మానలేదు. ప్రార్థన మానకుండా, విడిచిపెట్టకుండా చేస్తున్నాడు. సింహాలు మీదికి రాబోయేసరికి దేవుడు అడ్డు నిలబడి హాని కలగకుండా దానియేలును కాపాడాడు. హల్లెలూయా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే గదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే గదా. జలప్రళయములో నోవాను కాచిన, జలప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే గదా, నీవే గదా, నీవే గదా, నీవే గదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతం భజించినే పొగడనా. స్వామి స్తుతి చేసినే పాడనా. హల్లెలూయా. దానియేలు ప్రార్థనా పరుడు గనక సింహములు దానియేలుకు హాని చేయలేకపోయినవి. నీవు ప్రార్థనా పరుడవైతే, ప్రార్థనా పరులవైతే సింహం, సాతాను రూపంలో ఉన్నటువంటి గర్జించిన సింహం సాతాను మీకు హాని చెయ్యదు.
హల్లెలూయా. ఒకటి, మందిరానికి కావాల్సింది పరిశుద్ధత. రెండు, మందిరం కావాల్సింది ప్రార్థన. మూడు చదువు ముగిచ్చేస్తాను. మూడు చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 16 వాక్యాలు చదువుదాము. చివరిగా వాక్యం అదిక ముగిచ్చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 16 వరకు. యూదులు పస్కా పండుగ సమీపించగా యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తొలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని అక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. హల్లెలూయా. ఏం అర్థమైంది చెప్పండి దీన్ని చదివితే? యేసు ప్రభు ఒకసారి ఇలాగే మనకులాగా ప్రార్థనా మందిరం పోయినాడు యెరూషలేములో. పోతుంగుల్ని అక్కడ ఏం కనపడడానికి రూకలు మార్చేవాళ్ళు, పావురాలు అమ్మేవాళ్ళు ఆ బల్ల మీద పెట్టుకొని వ్యాపారం చేసేవంతా కనబడ్డారు. వెంటనే యేసు ప్రభు తాళం తీసుకొని కొడలుగా చేసి వాటిని వాళ్ళందరూ ఏం చేసినారు, అక్కడి నుంచి తరిమేసినాడు. అయ్యా, పావురాలు అమ్మే వాళ్ళారా పోండి, రూకలు అమ్మే వాళ్ళారా పోండి అని వాళ్ళని కొడలతో వారిని తరిమేశాడు. నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చేయొద్దన్నాడు. అంటే ఏమర్థమవుతుంది? మూడోది, ఒకటి, దేవుని మందిరానికి ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. రెండేముండాలి? ప్రార్థన ఉండాలి. మూడేముండాలి? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? క్రమశిక్షణ ఉండాలి. దేవుని మందిరానికి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? క్రమశిక్షణ. అందుకే నువ్వు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. ఓ సహోదరి, ఓ సహోదరుడా, నువ్వు మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది అంటే క్రమశిక్షణగా ఉన్నావా? 10 గంటల కంటే ఎప్పుడు వస్తారు ప్రార్థనకి? 10 గంటే ఎప్పుడు వస్తారు ప్రార్థనకి? 11కు వస్తారు. మా ఊరోళ్ళు, మీరు మంచోళ్ళు, మీ అందరూ ముందే వచ్చిన ఈరోజు మేము వచ్చేలో మీరే ముందున్నారు. కాబట్టి ప్రార్థన సమయాన్ని గ్రహించి క్రమశిక్షణ గలవారై ఉండాలి. అలా క్రమశిక్షణ లేని జీవితము, లేని కుటుంబము ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక ఈరోజు సేకరణ తన కుటుంబంతో సంఘముతో ఏర్పాటు చేసిన మందిరపు 2వ వార్షికోత్సవం వచ్చిన వాళ్ళారా, దేవుడు కోరుకుంటున్నాడు నీలో, నాలో, మనలో పరిశుద్ధత ఉండాలి. ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. 2, ప్రార్థన ఉండాలి. 3, క్రమశిక్షణ ఉండాలి. ఈ 3 ఇక చేరిన అందరిలోనూ, ఇక చేరిన అందరి కుటుంబాల్లో తండ్రి అని దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటల్ని అందరి వెనుకలో దీవించునుగాక. అవకాశం ఇచ్చిన సేకరణ కుటుంబానికి, అలాగే మా మేనల్లుడు జేమ్స్కు ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఈ మైక్ను ఆయనకి ఇస్తున్నాను.